ఈరోజు నేను సడన్గా సేమియా కేసరి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న సాయంత్రం నేను సేమియా పాయసం చేశాను. మా పాప ఆ సేమియా పాయసంని ఫ్రిడ్జ్లో పెడితే మా చెల్లి కోసం మొత్తం తినేసింది. ఇక అంతే, మార్నింగ్ లేచి మా చెల్లి నా పాయసం మొత్తం తినేసిందని అలిగి కూర్చుంది. నేను నీకోసం సేమియా కేసరి చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను. మా పాపకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎంత కంట్రోల్ చేద్దామన్నా స్వీట్స్ మా అంటే బాగా తింటుంది. అందుకే మోస్ట్లీ నేను అవుట్ సైడ్ నుంచి స్వీట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇలా సేమియా కేసరిని చేస్తూ ఉంటేనే ఎన్నిసార్లు వచ్చి అడిగిందో, మమ్మీ సేమియా కేసరి అయ్యిందా అని. అవుతుంది నాన్న అని చెప్పాను. అయినా కానీ నా చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇలా సేమియా కేసరిని చేశాను. ఇది చాలా బాగా వస్తుంది, పొడి పొడిలాడుతూ. పక్కా కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. మనం సేమియా పాయసం కాదు, సేమియా కేసరి తిన్న ఫీలింగే ఉంటుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లో అలా వేసానో లేదో మా పాప వచ్చేసింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్